అట్లిట్లా వారం దినాలకు ఎక్కువనే ఆయే కేసీఆర్ సార్ కింద పడి సార్ దాఖల్లా ఉన్నాడంటే లీడర్లు పబ్లిక్ అందరూ తరలిండ్రు. అభిమానులు దాఖన కానే పడిగాపులు కాసిర్రు. దేశంలో ఉన్న అందరు లీడర్లు సార్ జల్దిగా కోలుకోవాలి అని కోరుకుర్రు, పూజలు చేసిర్రు. ఇక వాళ్ళ పూజలు ఫలించి సార్ దాఖనకెళ్ళి మళ్ళా ఇంటికి చేరిండు. పాన్రి సార్ నువ్వు ఓసారి పలకరించొద్దాం. మీరెవ్వరు దావకానకు రావద్దు, నేనే వస్తా, అందరిని కలుస్తా అని చెప్పిండు కదా సారు. ఇక అట్లిట్లా ఇప్పటికైతే దవాఖానలకెళ్ళి బయటికి వచ్చిండు. దెబ్బ జర్ర మాన్నట్టే ఉన్నదట. అందుకే ఇక సారుని ఇంటికి తోలిచ్చిర్రు డాక్టర్లు. గెర్రెల కుర్చీలో గూకబెట్టుకొని ఎంపీ సంతోష్ కుమార్ సారు నెట్టుకుంటా బయటికి వచ్చిండు. డాక్టర్లకు అందరికి నమస్తే చెప్పుకుంటా బయటకు వచ్చిండు సారు. అటెనక నందీనగర్లో ఉన్న పాతింటికి పోయిండు. అక్కడ కూడా సంతోష్ కుమార్ సారే దగ్గరుండి ఇంట్లోకి తోలుకపోయిండు. సారు గుమ్మం ముంగటికి రాగానే గట్టిగా దిష్టి తీసిండ్రు. ఇన్నొద్దులు దావకాన్లా చాలా మంది వచ్చి చూసిపోయిర్రు. తీరొక్క మనుషులు తీరొక్క తీరులా మాట్లాడుకున్నారు. అందుకే ఇక దిష్టి తగిలింటది కదా అనుకున్నారో ఎట్టనో మరి. గుమ్మడికాయ మీద దీపం పెట్టి గట్టిగానే దిష్టి తీసిర్రు. అటు సార్ ఇంట్లోకి పోవంగానే అయ్యగారులు పట్టుబట్టలు ఇచ్చి దీవెనార్తి పెట్టిర్రు. ఇంకో దిక్కు మొన్నటి దాకా కేసీఆర్ సార్ వస్తున్నాడు అంటే 10 బండ్లు కుయ్య కుయ్య ఒర్రుకుంటా పోయేవి. కానీ ఇప్పుడు సారు సీఎం కాదు కదా, అందుకే ఇక వెనక ముంగట బండ్లు తగ్గిచ్చిర్రు. బందోబస్తు కూడా తక్కువ చేసిర్రాట. ఇంటి ముంగట 2 పోలీసోళ్ళు 8 మంది గన్మెన్లు ఇచ్చిర్రాట. సారు బండి ముంగట పోతుంటే వెనకకెళ్ళి ఓ పోలీసోళ్ళ బండి పోతుందట, గంతే. ఇంకో ముచ్చటేంటిదంటే ఓడిపోయిన లీడర్లందరికీ మొత్తానికే బందోబస్తు తీసేసిందట సర్కారు. గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రం 4 గన్మెన్లను ఇచ్చిర్రాట. ఇక అది అట్లుండని గాని ఇప్పటికైతే గెర్రెల కుర్చీలో కూకొని ఇంటికైతే వచ్చిండు గాని కేసీఆర్ సారు గట్టిగా లేచి నిలబడాలనన్నా, టకటక నడవాలనన్నా, మళ్ళా మైకుల ముంగట లాజిగా మాట్లాడాలనన్నా 6 నుంచి 7 వారాల టైం పడుతుందని అంటున్నారు. సార్ వెనక కొంతమంది డాక్టర్లు కూడా ఇంటికి వచ్చి అన్ని తీర్ల మంచి చెడు చెప్పిపోయిర్రాట. మరిగా దావకానకెళ్ళి సారు ఇంటికి వచ్చిండని ఇక ఇప్పుడు లీడర్లు అభిమానులు ఇంటికాడికి లైన్ కడతారో ఏమో అనుకుంటారు చాలా మంది.